నమస్తే అండి. నా పేరు శ్రవంతి. ఈరోజు అక్షయ తృతీయ విశిష్టత గురించి తెలుసుకుందాం. ఈ అక్షయ తృతీయ పర్వదినం అనేది వైశాఖ శుద్ధ తదియ రోజు వస్తుంది. అక్షయ తృతీయ, అక్షయం అనగా క్షయం కానిది, నశించలేనిది, శాశ్వతం అయినది, ఎప్పటికీ నిలిచి ఉండేది అని అర్థం. ఈ రోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ అక్షయ తృతీయ రోజునే విష్ణుమూర్తికి లక్ష్మీదేవికి వివాహం జరిగింది. ఈ అక్షయ తృతీయ రోజునే విష్ణుమూర్తి అవతారమైన పరశురాముడు జన్మించాడు. ఈ అక్షయ తృతీయ రోజునే పరమశివుడి వరంతో కుబేరుడు సంపదలకు అధిపతి అయిన రోజు కూడా ఈ అక్షయ తృతీయ రోజే. ఈ రోజే పేదరికంలో ఉన్న కుచేలుడు శ్రీకృష్ణుడు అనుగ్రహంతో ధనవంతుడిగా మారాడు. ఈ అక్షయ తృతీయ నాడే సింహాచలంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి భక్తులకి నిజరూప దర్శనమిస్తారు. ఈ అక్షయ తృతీయ నాడే గంగాదేవి భూమిపైకి వచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. వ్యాసుడు మహాభారతాన్ని వినాయకుడి చేత రచించింది కూడా ఈ అక్షయ తృతీయ రోజే. మహాభారతంలో ధర్మరాజు ఈ రోజునే అక్షయ పాత్రను దక్కించుకున్నట్లు కూడా చెప్తున్నారు. ఇక ఈ అక్షయ తృతీయ రోజే అన్నపూర్ణాదేవి జన్మించినట్లు కూడా చెబుతున్నారు. ఈ అక్షయ తృతీయ రోజే పరమశివుడి వాహనమైన నంది కూడా జన్మించినట్లు తెలుస్తుంది. ఇక ఇన్ని విశిష్టతలు కలిగి ఉన్నాయి కాబట్టి ఈ అక్షయ తృతీయకు ఇంత ప్రాముఖ్యత ఉంది. ఈ రోజునే పసిడి రాసుల పర్వదినంగా భావిస్తారు. ఈరోజు బంగారం కొంటే లక్ష్మీదేవి తమ ఇంట కొలువు తీరుతుందని ప్రజలు నమ్ముతారు. ఈ అక్షయ తృతీయ రోజున ఉదయాన్నే నిద్రలేచి తలంటు స్నానం చేసి ఇల్లు శుభ్రపరచుకొని పూజా మందిరాన్ని అలంకరించుకోవాలి. ఒక పీట మీద పసుపు, బియ్యం, నాణాలతో ఒక కలశాన్ని ఏర్పాటు చేసుకొని కలశం ముందు బియ్యం పోసి దాని మీద తమలపాకు బలిచి పసుపు వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి. వినాయకుడిని పసుపు అక్షితలతో పూజించిన తర్వాత ఆవు నెయ్యితో దీపారాధన చేయాలి. కొత్త బట్టలు, బంగారం కలశం ముందు పెట్టి చక్కెర పొంగలి నైవేద్యంగా పెట్టాలి. లక్ష్మీదేవి అష్టకం స్తోత్రాలు చదవడం వల్ల సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. ఈ విధంగా పూజ చేయించిన తర్వాత పూజలో పెట్టిన బంగారాన్ని కానీ వెండిని కానీ బ్రాహ్మణులకు కానీ పేదవాళ్ళకు కానీ దానంగా ఇవ్వాలి. ఇలా ఇవ్వడం ద్వారా మీ దగ్గర ఉన్న ఐశ్వర్యం వృద్ధి చెందుతుందని పండితులు చెప్తున్నారు. బంగారం పెట్టలేని వాళ్ళు శ్రీ మహాలక్ష్మి ప్రతిమ ముందు ఉప్పు, పసుపు, బియ్యం పెట్టి కర్పూర నీరాజనం అర్పించుకున్న వాళ్ళకి సకల సౌకర్యాలు, సకల సుఖాలు వస్తాయని పండితులు చెప్తున్నారు. ఈరోజు దేవతలను, పితృదేవతలను ఆరాధించడం ద్వారా పుణ్యఫలాలు వస్తాయని పురాణాలు చెప్తున్నాయి. ఈ అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవిని పూజించడం ఎంత ముఖ్యమో దానం ఇవ్వడం కూడా అంతే ముఖ్యమని పురాణాలు చెప్తున్నాయి. ఈరోజు బంగారాన్ని దానం ఇవ్వలేని వాళ్ళు కనీసం నీళ్ళనైనా కుండలో అయినా లేకపోతే రాగి పాత్రలో అయినా దానం ఇవ్వచ్చు. ఇంకా కొంచెం కలిగిన వాళ్ళైతే మజ్జిగ కానీ కొబ్బరి నీళ్ళని కానీ దానం ఇవ్వచ్చు. ఇంకా కొంచెం కలిగిన వాళ్ళైతే బట్టలనైనా కానీ లేకపోతే గొడుగును లేదా గంధాన్ని కానీ దానం ఇవ్వడం మంచిదని చెప్తున్నారు. ఈరోజు చెప్పులని దానం ఇవ్వడం ద్వారా స్వర్గారోహణ కలుగుతుందని పండితులు చెప్తున్నారు. ఈ అక్షయ తృతీయ పర్వదినాన ఏ శుభకార్యాన్నైనా వారం వర్జం చూసుకోకుండా చేయవచ్చట. ఇంతటి విశిష్టత కలిగిన ఈ అక్షయ తృతీయ రోజున అందరూ నదీ స్నానం చేసి తమ శక్తి మేరకు పూజా పునస్కారాలు చేసి దాన ధర్మాలు చేసి మీ ఇంట సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు.